హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 96 ఆస్కార్ అవార్డ్స్ వేడుకలు ఎప్పట్లానే లాస్ ఏంజల్స్లో డాల్బీ థియేటర్లో జరుగుతాయి. మార్చి 10న ఈ అవార్డ్స్ అన్నీ కూడా చాలా వైభవంగా నిర్వహిస్తారు. రంగం కూడా సిద్ధమైపోయింది. చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఇవే. టోటల్ దీనికోసమే వరల్డ్ వైడ్గా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక ఫిల్మ్ స్టార్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఎవరైనా కానీ ఆస్కార్ గెలవడం ఒక డ్రీమ్. అందరికీ ఆల్రెడీ వస్తే మరికొందరికి ఎప్పట్లానే అందని ద్రాక్షగానే ఉంటాయి. ఈ వీడియోలో మనం ఈసారి నామినేట్ అయిన మూవీస్ ఏంటి, వాటి సంగతి ఏంటి, దాని కథ ఏంది, లెక్క ఏంది, అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఈసారి 10 బెస్ట్ మూవీస్ నామినేషన్లో ఉన్నాయి. నేను ఓన్లీ మూవీస్ గురించి చెప్తున్నా, మిగతా ఏ కేటగిరీ గురించి చెప్పను. ఒకసారి ఈ అవార్డ్స్ వేడుకలు అన్నీ అయిపోయాక అన్నిటి గురించి అప్పుడు మాట్లాడుకుందాం. ఆస్కార్ గెలిచిన మూవీస్ ఏంట్రా బాయ్, ఈ మూవీస్కి ఆస్కార్ రావడం ఏంటి అనుకుంటాం. ఆస్కార్ గెలిచిన మూవీస్ కొన్ని అయితే మనం చూడలేం, అంత దారుణంగా ఉంటాయి. కానీ ఏదో ఒక మ్యాటర్ ఉంటే కానీ ఇవ్వరు కదా. హాలీవుడ్ ఆడియన్స్ నాలెడ్జ్ వేరు, మన నాలెడ్జ్ వేరు. అయితే అంతకన్నా ముందు మనకి ఎప్పుడు రాని ఆస్కార్ అవార్డు, అది కూడా తెలుగు ఇండస్ట్రీకి RRR సినిమాతో నాటు సాంగ్కి అవార్డు రావడం ఎప్పటికీ మర్చిపోలేం మనం. రాజమౌళి డైరెక్షన్ ఒకవైపు ఉంచితే, చంద్రబోస్ లిరిక్స్, కీరవాణి గారి మ్యూజిక్, రాహుల్ సిప్లిగంజ్ అండ్ కాలభైరవ పాడితే, ఇక ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇచ్చిన స్టెప్పులకి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్పులకి బాక్సులు బద్దలైపోయాయి. అంతేకాకుండా ద ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యుమెంటరీకి కూడా అవార్డు వచ్చింది. అయితే ఈసారి కూడా మన ఇండియాకి చెందిన టు కిల్ ఎ టైగర్ అనే ఒక డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ నామినేట్ అయింది. ప్రతి ఇండియన్ గెలవాలని అయితే కోరుకుందాం. ఇప్పుడైతే నామినేట్ అయిన 10 మూవీస్ గురించి ఆలోచన చేయకుండా మాట్లాడుకుందాం. ఇవేవి కూడా మీకు తెలుగులో దొరకవు, డబ్ చేయరు కూడా. ఎందుకంటే ఇలాంటి మెసేజ్ పిక్చర్లు మన వాళ్ళు అయితే చూడరు. థ్రిల్లర్స్ లేదా సూపర్ హీరో మూవీస్ అయితే కావాలి. ఫస్ట్ మూవీ ఏంటంటే క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఓపెన్హైమర్. ఇదొక బయోపిక్ మూవీ. 3 అవర్ రన్ టైమ్ అయితే ఉంది. సీనియర్ యాక్ట్రెస్ సిలియన్ మర్ఫీ ఇందులో హీరో. క్రిస్టోఫర్ నోలన్ ఫేమస్ డైరెక్టర్, మీ అందరికీ తెలుసు. ఇన్సెప్షన్, ద డార్క్ నైట్, ఇంటర్స్టెల్లార్, టెనెట్ లాంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్లు అయితే తీశారు. ఈసారి ఏకంగా 13 నామినేషన్లు అయితే ఈ మూవీకి దక్కాయి. ఆయన చేసిన సినిమాలు అంత తేలిగ్గా ఎవరికి కూడా అర్థం కావు. మూవీలో ప్లాట్ ఏంటంటే 1945లో రెండో ప్రపంచ యుద్ధానికి అమెరికా సిద్ధమవుతూ ఉంటుంది. అలాంటి టైంలో శత్రు దేశాలను ఎదుర్కొనేందుకు అణుబాంబు తయారు చేసి టెస్ట్ చేయాలని ఒక ప్రాజెక్ట్ ప్రారంభిస్తుంది. దానికి న్యూక్లియర్ ఫిజిక్స్లో మంచి పరిజ్ఞానం ఉన్న ఒక సైంటిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న ఓపెన్హైమర్ను లీడర్గా నియమిస్తుంది. అతను బయోపిక్ ఈ మూవీలో ఉంటుంది. ఈ మూవీకి అవార్డు వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. అండ్ వేరే కేటగిరీలో కూడా చాలా అవార్డ్స్ రావచ్చు. నెంబర్ 2 కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్. లెజెండరీ డైరెక్టర్ మార్టిన్ స్కార్సెస్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. ఈ మూవీని నేను రివ్యూ కూడా చేశా, నాకైతే నచ్చలేదు భయ్య. 1920లో ఈ మూవీని అయితే సెట్ చేశారు స్టోరీని. ఓక్లహోమా అనే ఒక ప్లేస్లో ఆయిల్ని కనిపెడతారు. అక్కడ భూముల మీద ఒసాజ్ అనే గిరిజన తెక్కు రైట్స్ ఉంటాయి. ఆ భూముల మీద తెల్లవాళ్ళ కన్ను పడుతుంది. సో ఒసాజ్ గిరిజన మహిళలను పెళ్లి చేసుకుంటే ఆ భూములు తన సొంతం అవుతాయని తెల్లవాళ్ళు కొంతమంది ఆ లేడీస్ని కూడా పెళ్లి చేసుకుంటారు. అయితే అక్కడ ఒసాజ్ జాతి ప్రజలు ఒక్కొక్కరు చస్తూ ఉంటారు, మర్డర్ చేయబడతారు. ఇంతకీ ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, లాస్ట్కి ఏమైంది అనేది ఈ మూవీలో స్టోరీ. మూవీలో నాకు బాగా నచ్చిన టక్కున చెప్పాలంటే హీరో కన్నా హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. ప్రతి ఫ్రేమ్లో కూడా ఆమె సూపర్. అందుకే టైటానిక్ హీరో ఉన్నా సరే అతను నామినేట్ అవ్వలేదు. హీరోయిన్ లిల్లీ గ్లాడ్స్టోన్ మాత్రం నామినేట్ అయితే అయింది. థర్డ్, అనాటమీ ఆఫ్ ఫాల్. ఈ మూవీని ఒక లేడీ డైరెక్టర్ డైరెక్ట్ చేశారు. ఆవిడే జస్టిన్ ట్రైట్. ఈ మూవీ ఒక గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఈ మూవీలో సాండ్రా అనే మన హీరోయిన్ హస్బెండ్ చనిపోతాడు. కానీ ఆ హత్య చేసింది ఆమె నేర రూపంలో ఎదుర్కొంటుంది. తనకు ఒక 11 ఏళ్ల కొడుకు కూడా ఉంటాడు. కానీ ఆ కొడుకు కూడా కళ్ళు సరిగ్గా కనబడవు. మరి ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియంది, తన భర్తను ఎవరు చంపారు, తనే సూసైడ్ చేసుకున్నాడా, అసలు ఏంటి మిస్టరీ అనేది ఈ మూవీలో ఉంటుంది. అసలు థ్రిల్లర్స్ అంటే మనం వదలం కదా. సో ఎవరైనా చూడాలనుకున్న వారు కూడా మన లాంగ్వేజ్లో లేకపోయినా సరే ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే చూసేయండి. బాగుంటే కామెంట్ చేయండి, నలుగురికి ఉపయోగపడద్ది. ఇలా ఉంటాయి. 5వది పాస్ట్ లైఫ్. ఈ మూవీని కూడా ఒక లేడీ డైరెక్టర్ డైరెక్ట్ చేశారు. ఆమె పేరు సైలెంట్ సాంగ్. ఈమెకు ఇదే ఫస్ట్ మూవీ. ఈ మూవీ కొంత చూడటం అయితే జరిగింది. ఇదొక సౌత్ కొరియన్ మాస్టర్ పీస్. నా కళ్ళు తిప్పుకోలేకపోయినా. అసలు మన హీరో హీరోయిన్ చిన్నప్పటి నుండి కూడా బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం, ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుండి. అయితే హీరోయిన్ అమెరికాకు వెళ్ళిపోద్ది. అక్కడే ఒక అమెరికన్ని కూడా పెళ్లి చేసుకుంటుంది. హీరో మాత్రం కొరియాలోనే ఉంటాడు. మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత హీరో హీరోయిన్ని కలిస్తే ఎలా ఉంటుంది, దాని తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది ఈ మూవీలో చూడొచ్చు. చాలా రియల్ లైఫ్ స్టోరీస్ని బేస్ చేసుకుని అయితే తీశారు మూవీని. మరి ఇలాంటి మూవీని చూడాలంటే చూడండి, సబ్ టైటిల్స్తో అయినా సరే. 6 అమెరికన్ ఫిక్షన్. మూవీకి డైరెక్టర్ కార్డ్ జెఫర్సన్. ఈయనకి ఇదే ఫస్ట్ మూవీ. ఇదొక కామెడీ డ్రామా ఫిల్ము.
మాంక్ అనే ఒక ఫేమస్ రైటర్ ఉంటారు. అతను నల్లజాతి రచయిత. అతను లాస్ ఏంజల్స్లో ఉంటాడు. అయితే అతని నవలలు చాలా ఫేమస్, చాలా ప్రశంసలు కూడా అందుకుంటాయి. కానీ ఆ బుక్స్ మాత్రం ఎవరు కొనరు. దానితో అతను ఫ్రస్ట్రేషన్ పీక్స్ వెళ్ళిపోద్ది. అయితే సమాజంలో కూడా నల్లజాతి వాళ్ళ మీద వివక్షత చూపిస్తారు కదా, ఇవన్నీ కూడా తన మైండ్లో అయితే ఉంటాయి. అప్పుడే తన సెటైర్ లాగా ఒక బుక్ అయితే రాస్తాడు. అంటే ట్రోలింగ్ బుక్ అనమాట. ఎంత బాగా రాసిన బుక్స్ కొంటారు కదా, అలాంటిది చెత్త నవల రాస్తాడు. అప్పుడు ఏమైంది అనేది మూవీలో స్టోరీ. మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు అయితే పొందింది. 7th ఫిల్ము ద హోల్డోవర్స్. ఈ మూవీకి డైరెక్టర్ అలెగ్జాండర్ పైనే. ఇది కూడా సేమ్ కామెడీ డ్రామా ఫిల్ము. పాల్ హ్యూమ్యాన్ ఒక స్ట్రిక్ట్ లెక్చరర్. అతన్ని స్టూడెంట్స్ నుండి తోటి టీచర్స్ కూడా ఎవరూ ఇష్టపడరు. చాలా నిజాయితీగా ఉంటాడు. ఎటువంటి ఆడంబరాలకు కూడా వెళ్ళడు. ఇది 90s లో జరిగే స్టోరీ. అయితే క్రిస్మస్ హాలిడేస్ కి అందరూ వెళ్ళిపోతుంటే హాలిడేస్ కి వెళ్ళని స్టూడెంట్స్ ని చూసుకోవాల్సి అయితే వస్తుంది. కానీ ఆ స్టూడెంట్స్ తోనే తనకు ప్రాబ్లం. మనోడిని భరించలేక చాలా మంది స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోతారు. ఒకే ఒక స్టూడెంట్ మాత్రమే ఉంటాడు. తనతో పాటు ఒక ఆఫ్రికన్ లేడీ. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉంటారు. ముగ్గురు కూడా ఫ్లాష్ బ్యాక్ లో ఏదో ఒకటి కోల్పోయిన వ్యక్తులే. క్రిస్మస్ 2 వారాల హాలిడేస్ ని వీళ్ళందరూ ఒక కుటుంబంలా ఎలా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళారు అనేదే ఈ మూవీలో మీరు చూస్తారు. ఒక స్టూడెంట్ కి లెక్చరర్ కి మధ్య ఉండే బాండింగ్ ని ఈ మూవీలో చాలా బాగా చూపిస్తారు. ఈ మూవీ కూడా గట్టి పోటీ ఆస్కార్ లో. 8th ప్లేస్ లో మాస్ట్రో. ఇదొక రొమాన్స్ మ్యూజికల్ డ్రామా ఫిల్మ్ డైరెక్టెడ్ బై బ్రాడ్లీ కూపర్. మనం సాధారణంగా లవ్ స్టోరీస్ ఎన్నో చూసాం. ఫస్ట్ హీరో హీరోయిన్స్ ని విడదీయడానికి చూస్తారు. తర్వాత లాస్ట్ కి ఎలాగోలా కలుస్తారు. అంతవరకు స్టోరీ ఎండ్ అవ్వదు. ఎన్నో సినిమాల్లో మనం చూసాం. పెళ్ళయి తర్వాత కూడా ఎలా ఉంటుంది కొన్ని సినిమాల్లో చూసాం. అంతకుముందు ఆ తర్వాత టైప్లో. కానీ ఇందులో మాత్రం ఆ హీరో హీరోయిన్స్ ఒక లవ్ స్టోరీ 30 సంవత్సరాలు ఎలా ఉంది. మ్యారేజ్ అయ్యి 20 years అయిపోద్ది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినా సరే వాళ్ళ లవ్ చెక్కు చెదరకుండా ఎలా ఉంది, అది లాస్ట్ ముసలితనం వరకు కూడా ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో మీరు చూస్తారు. ఇప్పట్లో లవ్ మరి చెప్పకర్లే, మీ అందరికీ తెలుసు కదా. లవ్ తర్వాత కార్యక్రమాలు, దాని తర్వాత ఇంకొక పెళ్లి, మళ్ళీ నచ్చకపోతే ఇంకొకరు తగులుకోవడం, సమాజాన్ని పాడు చేస్తున్నారు భయ్. ఇప్పట్లో లవ్లో సిన్సియర్ మాత్రం లేదు అని నా అభిప్రాయం. ఒకవేళ సిన్సియర్గా లవ్ చేస్తే మాత్రం తెలుసు కదా మీకు అది. అందుకే సిన్సియర్గా చేయకండిరా, నా మాట వినండి అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా సరే. 9th ప్లేస్ లో ప్యూర్ థింగ్స్. ఇదొక కామెడీ ఫ్యాంటసీ డ్రామా ఫిల్మ్ డైరెక్టెడ్ బై లాంతి మౌస్. ఈ మూవీలో యాక్ట్ చేసిన ఎమ్మా స్టోన్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా దక్కింది. అంటే ఇరగదీసింది యాక్టింగ్. ఒక సైంటిస్ట్ ద్వారా ఒక ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి తిరిగి తన లైఫ్ ని పొందితే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో చూస్తారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక ఫ్యాంటసీ అండ్ టైం ట్రావెల్ మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే మనకు. అంతేకాకుండా కొంత కామెడీని కూడా యాడ్ చేశారు. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీ కూడా ఆస్కార్ కి గట్టి పోటీనే. కానీ ఏమో వచ్చే వరకు చెప్పలేం కదా. మరి ఫైనల్ గా మన లిస్ట్ నెంబర్ 10 ఏంటంటే ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇదొక హిస్టారికల్ డ్రామా ఫిలిం డైరెక్టెడ్ బై జొనాథన్ గ్లాజర్. 1943లో స్టోరీ ఉంటుంది. రొడాల్ఫ్ హార్స్ అనే ఒక వ్యక్తి మిలిటరీ కమాండ్ అనమాట. భార్య పిల్లలు కూడా ఉంటారు. అయితే ఆ మిలిటరీ క్యాంప్ పక్కనే ఒక చిన్న ఇల్లు, డ్రీమ్ హౌస్ అంటారు కదా, అలాంటిది కట్టుకొని ఉంటాడు. అయితే ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళ సామాన్లు కూడా వీళ్ళకి ఇస్తారు, వాడుకుంటారు కూడా. ఆ తోట గోడ దాటితే ఫిరంగుల శబ్దాలు, తుపాకుల శబ్దాలు, రైలు సౌండ్స్ ఇవన్నీ కూడా వినిపిస్తాయి. అయితే ఒక రోజున మన హీరో గారికి ప్రమోషన్ రావడంతో ఆ ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుంది. అప్పటికే తన ఇంటితో మంచి సంబంధాన్ని అయితే ఏర్పరచుకుంటాడు. వెళ్ళడానికైతే ఇష్టపడ్డు. కానీ తన భార్యని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. తర్వాత ఏమైంది అనేది ఈ మూవీలో చూడడానికి అయితే ఉంటుంది. ఒక డిఫరెంట్ డ్రామాని ఇష్టపడేవారు ఈ మూవీలో చూడొచ్చు. ఒక డిఫరెంట్ డ్రామాని ఇష్టపడేవారు అయితే ఈ మూవీని చూడొచ్చు. మన లిస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. వెయిట్ భయ్య, మన సొసైటీ ఆఫ్ ద స్నో ఆస్కార్కి వెళ్ళిందని చెప్పాను కదా, ఇందులో లేదేంటి అనుకుంటున్నారా? ఎస్ నిజమే. కానీ ఇందులో కాదు, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయింది. ఇందులో ఏ మూవీ గెలిచినా అందరికీ హ్యాపీ. అండ్ నేనైతే కొన్ని మూవీస్ని మాత్రమే చూసా, అన్నీ చూడలే. ఫ్యామిలీతో చూడాలా లేదా మీరు సింగిల్గా చూడండి. చాలా వాటిలో అడల్ట్ కంటెంట్ కూడా ఉండొచ్చు. వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాంటి వీడియోస్ ఇంకా తెస్తూనే ఉంటాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ కూడా చేసేయండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టేయండి భయ్య, మాకు కూడా హ్యాపీ. బై బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.